హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీత త్రిపులర్ వ్లాగ్స్. నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మంగళవారం కాబట్టి చాలా ఇష్టమైన దైవం ఎల్లమ్మ తల్లి అనమాట. సో పూజ కంప్లీట్ చేసేసిన తర్వాత నేను రికార్డ్ చేస్తున్నాను. తల్లి ఆశీస్సులతో మరి ఎలా ఉంటుందో చూడాలి ఛానల్ అనేది. ఏంటి మంగళవారం పెట్టకూడదు కదా అంటారేమో, కానీ మాకు ఇదే మంచి రోజు అండి. మాకు చాలా ఇష్టమైన రోజు ఈరోజు అయితే. సో ఈరోజే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, నా ఇంట్రడక్షన్ వీడియో. ఇంకోటి ఏంటంటే, ఇది నేను సీక్రెట్గా రన్ చేస్తున్నాను ఈ ఛానల్ అనేది. ఎవరికీ తెలీదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ తెలీదు, మా హస్బెండ్తో సహా. సో నేను సీక్రెట్గానే రికార్డ్ చేసుకొని పెడుతున్నాను. నేను ఇలా చేస్తున్నాను తెలిసే తిడతాడు ఖచ్చితంగా. మరి ఎందుకు మీరు తిడుతున్నా కూడా, సపోర్ట్ లేకున్నా కూడా ఎందుకు చేస్తున్నారు అంటారేమో, కానీ ఏం చేస్తామండి. ఈ రోజుల్లో ఒక్కరు కష్టపడితే కుదరదు కదా. పిల్లల ఫీజులు, బుక్స్, అవి ఇవి, రెంట్ అవన్నీ వెళ్ళాలంటే ఇద్దరు సంపాదించాల్సిందే. సో నేను అందుకని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే చెప్తే తీరుతాడు. కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత, రీచ్ అయిన తర్వాత మంచిగా అప్పుడు చెప్దామనుకున్నా. అందులో ఒకటి నేను ఏమన్నాడులే, కానీ బయట వాళ్ళతో ప్రాబ్లం, ఇంట్లో వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, కానీ బయట వాళ్ళతోటి నేను ఆల్రెడీ 2 ఛానల్స్ రన్ చేశాను ఇంతకుముందు, ఒక 6 years బ్యాక్ అనుకుంటా. సో అప్పుడు డైలీ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని, పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, బయట వాళ్ళతో వచ్చింది ప్రాబ్లం అంతా. అసలు వాళ్ళకెందుకో ఏమో, వాళ్ళు ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, అవసరమా, నీ బతికేది నువ్వు చూసుకో, కానీ నీ బతికే బాగాలేదు, అవసరం అవన్నీ చేయడం అని అనేసరికి అది ఇంట్లో వాళ్ళ అంటే వాళ్ళతో అనేదన్నమాట. సో వీళ్ళు కూడా తిట్టేవాళ్ళు, ఎందుకు అవసరమా, వాళ్ళందరూ ఎట్లా అనుకుంటారు, బ్యాడ్గా అనుకుంటారు అనేసి అన్నాడు. సో నేను ఆ ఛానల్స్ వదులుకోవాల్సి వచ్చింది, వదిలేసుకున్నాను. ఆ ఛానల్లో మాత్రం వ్యూస్ అయితే మంచిగా వచ్చేయండి. అసలు అప్పుడు అంత యూట్యూబ్ మీద అంతా లేదు, కానీ నాలెడ్జ్ తెలిసింది. ఇప్పుడు లాగుంటే మాత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే వచ్చేది. ఇప్పటివరకు అయితే వ్యూస్ మంచిగా వచ్చేవి. అప్పుడు అనవసరంగా వదిలేసుకున్న ఆ ఛానల్ అనిపిస్తుంది. వీళ్ళు ఏమనుకుంటే, అసలు ఏం చేస్తున్నామని మనం చెప్పండి, ఏమైనా బ్యాడ్గా చేస్తున్నామా? అందుకే ఇది సీక్రెట్గా రన్ చేస్తున్నా. సో ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. వాళ్ళంతా నాతోనేమో మంచిగా చేస్తున్నావు, ఇట్లనే కంటిన్యూ చేయి, మంచిగా ఉంటుంది అని నాతో చెప్పేవాళ్ళు. మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళతోనేమో, నీ పిల్లం అట్లా చేస్తుంది, మీ కూతురు అట్లా చేస్తుంది, మీ కోడలు ఇట్లా చేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అదొకటి బాధ అనిపించేది. మళ్ళీ నేను బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ చూపించి నవ్వుకునేవాళ్ళు అనమాట, నవ్వేవాళ్ళు ఫుల్గా. నాకు అప్పుడు ఏమనిపించేది అంటే, చూడండి నాకే కదా వాచ్ టైం మంచిగా వస్తుంది అనిపించేది, కానీ ఎక్కడో ఒక బాధ అయితే ఉండేది, బాధ అనిపించేది నిజం చెప్పాలంటే. మళ్ళీ అందులో ఒకటి డిస్లైక్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్ లేదంట, తీసేసిరటమ్మ, మంచి పని చేసారు. డిస్లైక్ చేసి మళ్ళీ ఎవరో, ఏంటి నీ వీడియోస్ కానీ డిస్లైక్స్ వస్తున్నాయి, చూసుకుని ఎవరు కొడుతురు అసలు అని చెప్పేవాళ్ళు నాకే వచ్చి. మళ్ళీ అట్లుంటుంది ఆ ఛానల్. అప్పుడు ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫుల్ మాటలు అన్నారండి. సో అవన్నీ డిలీట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, నా లైఫ్ నా ఇష్టం అనుకొని మళ్ళీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అంతా ఎల్లమ్మ తల్లి మీదే భారం వేస్తాను అనమాట. సో ఇది నా ఛానల్ వచ్చేసి వ్లాగ్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అలాగే కుకింగ్ ఉంటుంది, అంతే. ఇక ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఏదో చెప్పాలనుకున్నాను, కానీ ఏది చెప్పలేకపోతున్నాను, అంత మర్చిపోతున్నా కెమెరా ముందుకు రాగానే. ఇది నా స్టోరీ, నా ఛానల్ స్టోరీ. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఫస్ట్ వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇక ఉన్నదంతా పోతుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో కొంచెం ఎంకరేజ్ చేయండి, ఓకే? మంచి కామెంట్స్ పెట్టండి. నాకు తెలుసు ఎవరు చూడరని ఫస్ట్,
చూసిన వాళ్ళైనా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఏదైతే నేను సీక్రెట్గా రన్ చేస్తున్నా, ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం చెప్పకండి, దయచేసి ఇంట్లో వాళ్ళకైతే చెప్పకండి. ఓకే ఓకే అండి, ఉంటాను. బాయ్ బాయ్.